మా అత్తగారి దగ్గరికి వెళ్ళాను. ఏంటి ఇలా చేసావు, ఇది వీడియో చూడంటే నాకు అంతా తెలుసు, ఇది ఫస్ట్ నుంచే జరుగుతుంది, నువ్వు చూసి చూడనట్టు వదిలేసాయి అని చెప్పింది ఆమె. ఆవిడ కాదు మీ అత్తగారి దగ్గరికి ఎందుకు వెళ్ళి అడిగావు? మీ వీళ్ళని అడగాలిగా ఫస్ట్. మా ఆయనని అడిగాను, మా అమ్మని అడుగు నాకు తెలియదు అన్నాడు. ఓకే, నువ్వు వీడియో తీసి మీ ఆయన్ని అడిగితే మా అమ్మని అడుగు నాకు సంబంధం లేదు అంటే ఇంక నువ్వేం చేయాలో తెలియక మీ అత్తని అడుగు. భయపడ్డా? ఏమైనా భయం కానీ భయపడ్డాడు. కానీ సింపుల్ గా ఏంటంటే రూట్ అటువైపు చూపెట్టాడు వాళ్ళ అమ్మ. ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే అడిగితే అసలు వదిలేసే చూసి చూడనట్టు అంటున్నాను. మరి ఈవిడ గారిని ఎప్పుడన్నా అడిగావా? ఈమెను ఎప్పుడు అడగలేదు. ఇప్పుడే అడుగుతావా? ఇప్పుడు అడుగు. మరి అయితే అడుగు. అమ్మ మీరు ఇటు షోకి వస్తున్నప్పుడు కూడా మీరు ఇద్దరు మాట్లాడుకోలేదా? ఇప్పుడు అడగటం ఏంటమ్మా? సరే అడుగు. ఇప్పుడు ఏం అడుగుతావు అడుగు. నువ్వు అసలు ఎందుకు ఆయనతో అలాంటి రిలేషన్ పెట్టుకున్నావు? ఆయన ఏమవుతాడు నీకు? మరిదితో అలాంటి రిలేషన్ పెట్టుకుంటారు ఎవరన్నా? ఉందా ఈ సమాజంలో అలాంటిది? మనుషులా మీరు మృగాలా? అది అసలు మనిషేనా? వీళ్ళు అసలు మనుషులా? నీ మొగుడేనా ఇంతకు వాడు గాడిదే? వాడిని మధ్యలో వేసుకుంటావు. ఇక్కడ స్టోరీ అడుగు. ఇక్కడ అడిగితే అడుగు. వాడిని చెప్పు. మా ఆయనకి పిల్లలు పుట్టారంట, వదిలేస్తా అన్నాడు. ఇలా చేయకపోతే వదిలేస్తా అన్నాడు. మధ్యలో నన్ను ఎందుకు తీసుకొచ్చిరు? నువ్వే చేసుకొని ఉన్నావు, ముగ్గురు కలిసి ఉండనున్నారు. అది మీ అత్తయ్యని అడుగు. అది అత్తయ్యని అడుగు అంటే నేను గువ్వ పెట్టి వీక్ తెస్తుడు. అత్తని అడుగు అంటే అది వండుకుంటాం. బేకాల్సింది మీ మరిదిని, మీ బావని, మీ అమ్మ, మీ అత్తగారిని. నాకు లాగొస్తే ఇలా నాకు ఫుడ్ లో ఏదో నాకు చెప్పాలి కదా. కానుండి నాకు ఆయన మీదే ఉంది. ఇప్పటికీ ఉందా? మా ఆయన చూసినా ఏం మాట్లాడు. మీ ఆయన మాట్లాడలే. మీ ఆయన మాట్లాడితే ఇక్కడ మీరు ఎవ్వరు మీ నలుగురు మాట్లాడుకోరు, కానీ మాట్లాడడానికి ఒక వాయిస్ వచ్చింది. నా జీవితం ఎందుకు నాశనం చేస్తున్నారని ఆ పిల్ల అడుగుతుంది. నేనేం చేయను మేడం, ఇలా చేయకపోతే మా అత్తయ్య మా ఆయన వదిలేస్తా అన్నారు. కోసం అమ్మాయి జీవితం నాశనం చేస్తావా? సో అర్జెంట్ గా ఏదో నువ్వు బయటపడాలి. సో ఎవరితో పడుకున్నా పర్వాలేదు. ఏమో మరి 6 నెలల నుంచి నడుస్తుంది, ప్రెగ్నెన్సీ రాలేదా? ఇంకా లేదు మేడం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటాం మేడం. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ 3 months. ఇంకా లేదంటదేంటి? ప్రెగ్నెంట్ అంట ఆమె. ఇప్పుడు చెప్పు. ఎన్నో నెల? 3 months అంట. 3 months. ఏమ్మా ఇక్కడికి వచ్చాకన్నా నిజాలు చెప్పడం మాట్లాడండి తల్లి. దాచుకుంటే ఎన్ని రోజులు దాకిద్ది ప్రెగ్నెన్సీలు? రేపమ్మా బయటకు వస్తుందిగా పెచ్చాశాలు. చండాలంలో ఇంకేం మాట్లాడతాం అసలు? అడగండి మేడం, హీరోలు ఉన్నారు ఇక్కడ ఇద్దరు. మీరేనా ఇద్దరు? మీ పేరు? హీరోలా జీరోలా? సంచు. మీరు? నా పేరు చరణ్. మీ ఆవిడ ఎక్కడ? ఎవరు ఎక్కడ? వాళ్ళిద్దరు ఇట్లా ఎవరన్నా పర్లేదు అంటావా? మా ఆవిడ ఎవరు? ఆయనకి ఆయన ఆవిడ, ఈయనకి ఎవరన్నా పర్వాలా, ఇద్దరు ఆవిడలే. చరణ్ ఇది తెలుసా? ఈ కథ నడుస్తుందని చెప్పి మీకు 10 years బట్టి పిల్లలు లేరు కాబట్టి ఇటువైపు తెలుసా? తెలుసండి. ఎప్పుడు నుంచి తెలుసు మీకు? నాకు పెళ్ళి అయినప్పుడు ఒక 3 years తర్వాత మేము ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అప్పుడు ఒకసారి డాక్టర్ కన్సల్ట్ అయ్యాము. ఓకే. తర్వాత డాక్టర్ నాకు టెస్ట్లన్నీ చేసి మీకు పిల్లలు పుట్టారు అని చెప్పారు. ఈ విషయం నేను మా మదర్కి చెప్పాను. మా మదర్ మేమంతా డిస్కస్ చేసి మా తమ్ముడిని పిలిపించి మా తమ్ముడితో మాట్లాడి ఇట్లా ఇట్లా రిలేషన్షిప్ లో ఉందాము అని చెప్పి మా మదర్. ఫ్యామిలీ అండి ఇది, కానీ విని ఎరగన ఊహల్లో కూడా రాని. కాదు, ఏమన్నా ఫిజికల్ ట్రయల్స్ అయినాయా? అంటే మేమిద్దరమే అండి పిల్లలము. కాకపోతే ఉన్న ఆస్తి అది కాదు తమ్ముడు అడిగేది ఏంటంటే వేరే ప్రక్రియలు ఉంటాయి కదా, మెడికల్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా. ప్రక్రియలుగా ఉన్నాయి సార్, అవి కూడా ట్రై చేశాను కానీ నో యూజ్ అని చెప్పారు. డెఫిషియన్సీస్ ఏమైనా ఉండొచ్చులేండి కానీ ఆ డాక్టరే చెప్పాడా మీరు ఈ పంచాయతీ పెట్టుకోమని? డాక్టర్ ఏం చెప్పలేదండి. మరి మేము ఫ్యామిలీ మొత్తం మేమంతా డిస్కస్ చేసి మా మదర్ చెప్పినప్పుడు మా మదర్ ఒక సజెషన్ ఇచ్చారు ఇట్లా అనేసి. కాదు ఇదేదో పెద్ద మీరు అందరూ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే టెక్స్ట్ బుక్ లో 3వ ప్రొసీజర్ ఇదే అండి, తప్ప ఏమీ లేదు అన్నట్టు చెప్తున్నారు. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మీ మదర్ చెప్పడం ఓకే, ఆవిడకి తలకాయ లేదు మెడకాయ మీద. మీ అందరికి ఉన్నాయి కదా తలకాయలు. అంటే ఒక సర్టన్ టైంలో డైవర్స్ ఇద్దాం అనుకున్నాను. ఇచ్చి పడేస్తే బాగుండేది కదా, ఎవరినో ఒకటి చేసుకునేది. తర్వాత మళ్ళీ డౌరీ కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని. సో ఈ డిస్కషన్ జరిగింది మీ ముగ్గురు మధ్యన. తమ్ముడు ఏమన్నాడు? మీ బ్రదర్ ఏమన్నాడు? ఓకే అన్నయ్య నువ్వేం చెప్తే అదే అని చెప్పి నీ పాదాలు మొక్కాడు. మదర్ చెప్పినప్పుడు మా మదర్ మా బ్రదర్ తో మాట్లాడడం నేను అక్కడ లేనండి. ఆ సిచ్యువేషన్ లో ఆవిడ ఒప్పించేసింది తెలివిగా. ఏం చేస్తారో తెలియదు, అది వాళ్ళని అడగాలండి. అది కాదు, నీకు అబ్జెక్షన్ లేదు అప్పుడు? నాకు అబ్జెక్షన్ అంటే నాకు ఈ విషయాలన్నీ ఏం తెలియవు. తర్వాత ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత అవునా మా మదర్ కన్విన్స్ చేశారు. అప్పటి వరకు తెలీదా మీకు? అప్పటి వరకు తెలియదండి. నా వరకు నా బిజినెస్ ఇవే చూసుకుంటే. అంటే ప్రెగ్నెన్సీ రాగానే ఇదేంటమ్మా నా భార్య ప్రెగ్నెంట్ అయిందని మీ అమ్మని అడిగావా? అడిగాను. మీ ఆవిడని అడగలేదా? లేదండి. మీ ఆవిడ ఏం చెప్పు? ఫస్ట్ భార్యని అడుగుతారా తల్లిని అడుగుతారా? ప్రెగ్నెంట్ ఎలా అయ్యో నా వల్ల కాకపోతే ఏంటంటే సడన్ గా ఒక రోజు వామిటింగ్స్ వస్తుంటే హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్స్ టెస్ట్ చేసి చెప్పారు ప్రెగ్నెన్సీ అని. అది అర్థమైంది తమ్ముడు, కానీ ఎవరైనా కూడా మదర్ని అడిగితే ఎట్లమ్మా ఇలా జరిగింది కదమ్మా అంటే అప్పుడు మా మదర్ చెప్పారు. నీ దృష్టిలో ఏంటంటే పెళ్ళయి 10 ఏళ్ళు అయ్యింది, పిల్లలు పుట్టలేదు, వారసుడు కావాలి, ఆస్తి బయటికి పోకుండా.
అందుకోసం విడాకులు ఇద్దామా అంటే లీగల్గా తిరగాలి, మెయింటెనెన్స్లు, కాంపెన్సేషన్లు, ఎందుకు వచ్చిన గోల అని భరించడానికి రెడీ అయ్యారు. ఇంతలో ఆవిడ ప్రెగ్నెంట్. ఏంటి అంటే దీనికి ఒక ట్విస్ట్, మీ తమ్ముడు మీ అమ్మ డిసైడ్ చేశారు. సార్ అన్నట్టు మెడ మీద తలకాయ లేని బ్యాచ్ ఇద్దరు. ఏమని, డాక్టర్ల దగ్గరికి అంతా వెళ్ళటం ఎందుకు, అదొక డబ్బులు దండగా, మనమే ఓ దుకాణం పెట్టిద్దామని తమ్ముడి చేత దుకాణం పెట్టించారు. ఇప్పుడు ఎవరు ప్రెగ్నెంట్. ఆ విషయం తెలిసి నీకు ఓకే అంటే ఓకే అనేసావు నువ్వు కూడా. ఎందుకంటే కేసులు లేవు, వారసులు వచ్చేసరి నువ్వు మగాడు అయిపోయావు. కాదు తమ్ముడు, నీ రియాక్షన్ ఏంటి ఫస్ట్ అది చెప్పు. ఓకే అన్నావు లేదు మాకు తెలియదు, ఏమన్నా రియాక్ట్ అయ్యావా నువ్వు? అంటే రియాక్ట్ అంటే చెప్పాను, బాధ అనిపించిందా నా భార్య వెళ్ళి నా తమ్ముడితో? వచ్చింది, చెప్పాను ఇట్లా తప్పు కదా ఇట్లా చేయడం అనేసి, ఒకవేళ ఏదైనా ఆప్షన్ ఉంటే వేరే ఆప్షన్ చూసుకోవచ్చు కదా, అదే మరి సొంత తమ్ముతో చేసేది అని చెప్పాను. కాకపోతే ఇంకా ఇది కరెక్ట్ గా తీయించేసేయండి అని కూడా చెప్పావా? అక్కడ వరకు వెళ్ళలేదా? అంత దూరం వెళ్ళలేదు. ఎందుకు నీకు కూడా అర్జెంట్గా ఏదో దారిలో వంశోద్ధారకుడికి నీకు కావాలా మీ అమ్మలాగా? అలా కాదండి, తర్వాత మా మదర్తో మారితే ఇంక అయిపోయింది కదా, మన కుటుంబానికి కూడా ఒక వారసుడు వస్తాడు కదా. అరే అసలు వారసుడే వస్తాడో మళ్ళీ ఆడపిల్ల పుడుతుందో మీకు తెలుసా? అది కూడా వారసుడు కావాలంటే అడాప్ట్ చేసుకోకూడదు అయ్యా. అడాప్షన్ నేరమా? ఎంతో మంది అనాథ పిల్లలు ఉన్నారు, అడాప్ట్ చేసుకో. దిగజారుడు తనమా? ఇంటర్నల్ పంచాయతీలు జరుగుతాయి అనుకుంటాం కానీ ఇలాంటి సెక్స్ పంచాయతీలు అవుతాయని మేము ఎప్పుడు అనుకోలే. దరిద్రం. చెప్పు నాన్న, నువ్వేం చెప్తావు చెప్పు. ఏంటి వదినతో ఏంటి దుకాణం? లేదు మేడం, ఆమె చాలా అనుమానిస్తుంది ఎనీ టైం. ఆవిడ అనుమానిస్తుందా? ఇప్పుడు మీ వదినతో నీకేం రిలేషన్ లేదా? కాదు, ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేయమంటే ఇక్కడ స్టార్ట్ చేసేవేంటి? రిలేషన్ ఉంది మేడం. ఉందిగా, అయిపోయా. వీళ్ళు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు అంతే. రిలేషన్ అనేది ఉంది మేడం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ నీ వల్లేనా? నా వల్ల. ఆడపిల్ల పుడితే ఏం చేస్తావు? నీకు ఆల్రెడీ ఆడపిల్లలు పుడుతున్నారుగా. అక్కడ అబ్జెక్షన్ కానీ డిఫెన్స్ కానీ ఏమీ లేదు. కాన్ఫిడెంట్ గా చెప్పమ్మా. కాదు, మీ అమ్మగారు నిన్ను ఫోర్స్ చేశారా? ఒకటే మాట, పంచాయతీలో మీ అమ్మగారు నిన్ను ఫోర్స్ చేశారా ఆటోమేటిక్ గా? అమ్మగారు మాకు అంటే వారసుడు కావాలని చెప్పేసి ఫోర్స్ చేశారు మేడం. వీళ్ళు 10 years నుండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. నీకు అనిపించలేదు ఇది అసహ్యకరమైన పని అని? ఒకవేళ నీకే పుట్టలేదు, మీ వైఫ్కి ప్రెగ్నెన్సీ కావాలి, మీ అన్నయ్య వాళ్ళు పడుకుంటే ఊరుకునేవాడివా? అంటే వారసుడు కోసం ఊరుకుంటారా మీరు? వీళ్ళతో మాట్లాడి వేస్ట్ అండి. వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఆవిడ పిలిచి మాట్లాడితే బెటర్. పవిత్ర గారు రండి. అమ్మా నమస్తే. ఎందుకో మీకు నమస్తే అమ్మో, నాకు పెట్టబుద్దా? నమస్తే పెట్టద్దమ్మా. నాకు పెట్టబుద్దవట్లేదు. చాలా నమస్కారం. మీరు ఏంటి విషయం చెప్పండి. మీరేంటి మీతో నమస్కారం పెట్టించుకోవాలా వద్దని తర్వాత మీ ఆలోచిస్తాను. కోడలు చెప్పేది నిజమేనా? మీ మీద చెప్తున్నారు మొత్తం మా అత్తగారే చేశారు, ఇలా చేయమని చెప్పారు అని చెప్పి. అలాంటిది అయితే కని విని నాకు తెలిసి ఊహల్లో కూడా రాదనుకుంటా, అలాంటిది ఇలా చెప్తారు అని చెప్పేసి. అమ్మా ఇది పరిస్థితులు బట్టి ఏదో భగవంతుడు ఇలా తీసుకొచ్చాడు కానీ మేము మీ వరకు రావాల్సిన అవసరం లేదు. మా ఇంటికి అమ్మో, మీరు అసలు ఎక్కడికి రారమ్మా, మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు. మేము అనుకొని ఉన్నాము. మా చిన్న కోడలు కావాలని మమ్మల్ని అందరినీ తప్పును పడుతుంది కానీ మీరు చేసింది మేము చేసింది అంటే అమ్మ మా కుటుంబ సభ్యులు మమ్మల్ని అందరినీ వెలివేసినట్టు, మా పిల్లలిద్దరిని వెలివేసినట్టు, మా పెద్ద కొడుకుని మా పెద్ద కోడల్ని అందరిని వెలివేసినట్టు చూశారమ్మా. 10 సంవత్సరాలు బట్టి పిల్లలు లేరని, పిల్లలు లేక వాళ్ళిద్దరిని ఎంత అవమానకరంగా ఎక్కడికైనా మా పెద్ద కోడలు వెళ్తే, ఎందుకు పిల్లలు లేరు, నువ్వు ముట్టుకోకు, ఏ పిల్లల్ని ముట్టుకోకు, ఏం చేయకు, నువ్వు దగ్గరికి రాకు అని అంటే ఆమె అంతా కుంగిపోయి, మా పెద్ద కోడలు చాలా మంచి ఆమె మంచి ఆమె అయ్యుండి, మా కొడుకు మంచోడు అయ్యుండి కుటుంబాన్ని బాగా అన్ని చక్కబాట్లు ఏంటి ప్రతి ఒక్కటి చూసుకొని వచ్చాడు కుటుంబంలో ప్రతి ఒక్కరిని. మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం. అంత దాంట్లోనే మా కుటుంబాన్ని బాగానే మేము లాక్కుంటూ అన్ని బాగా చేసుకుంటూ వచ్చాం. అయినా సరే మా పిల్లలిద్దరికి ఎక్కడికి వెళ్ళిన అవమానాలే తప్ప ఎవరు మా పిల్లలిద్దరిని బాగా చూసుకునేలే లేరు. మాకే ఎందుకే ఇంత కుటుంబ సభ్యులుగా ఉండి కూడా మేము పెద్దవాళ్ళమై ఉండి కూడా మాకే అవమానాలు ఎదురవుతున్నాయి. అలాగని మా పిల్లలకి 10 సంవత్సరాలు బట్టి పిల్లలు అయితే మేము మొక్కలేని దేవుడు అంటూ లేడు, మొక్కలేని కుటుంబం అంటూ ఎక్కడ లేరు. ప్రతి ఒక్కరి దగ్గరికి మందులకి వెళ్ళాం, మాకులకి వెళ్ళాం, అన్నిటికీ వెళ్ళామమ్మా. కోరి ఎందుకమ్మా మేము మాత్రం కుటుంబాన్ని చేసుకుంటామా చెప్పండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.